హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈవేళ ఆవులు కాయడం జరుగుతుంది. శుక్రవారం రోజు 26వ తారీఖు జూలై నెల ఈ సంవత్సరం నుండి ఫస్ట్ ఆవులు కాయడం జరుగుతుంది. అగోండి మా అన్నయ్య, మా మేకలు మా ఆవులు ఉన్నాయి. మా అన్నయ్య అయితే బీఈడి చేసాడు. జాబులు రాక అవకాశం ఉంది, కాకపోతే ఆర్థిక పరిస్థితి బట్టి వేరే మార్గం నడుస్తున్నాడు అనమాట. ఈ కుర్రోడు అనేది బీడీ అయిందండి. 1995లో బీడీ అయింది. జాబులు రాక, పెట్టుబడి లేక మరి ఆవులు మేకలు కాస్తూ ఆ జీవనం అనేది కొనసాగిస్తున్నాడండి. మా అన్నయ్య ఇప్పటికీ సుమారు 55 సంవత్సరాలు అవుతుంది. అతను ఆ వృత్తి మేకలు కాసి, ఆవులు కాసి, పెంపకం చేసి ఏదో మరి ఆడి బ్రతుకంటూ కొనసాగిస్తున్నాడు. మీరు కూడా ఈ కామెంట్లో సబ్స్క్రైబ్ చేసి, లింక్ ఆఫ్ చేసి మా అన్నయ్యకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య పేరైతే సేబి సన్యాసి నాయుడు అండి. వాళ్ళ క్లాస్మేట్ వాళ్ళైతే బీడీలో చేసి జాబులు చేస్తున్నారు. ఇతనికైతే జాబ్స్ పరంగా చేయవలసింది, కాకపోతే మళ్ళీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఇచ్చే స్తోమత లేదు డబ్బుల పరంగా అయితే. అందుకని మరి కష్టమైన ఆవులు కాయడం అంటే కష్టమే, మేకలు కాయడం అంటే కష్టమే. కాకపోతే ఒక ఫ్యామిలీ పరంగా ఆ సిచ్యువేషన్ బట్టి అలాగా కొద్దిగా చదువుని దూరం అయ్యాడు. ఆడు ఖచ్చితంగా చదువుతానని నమ్మకంతో ఉన్నాడు, కాకపోతే మరి చదివాడు. కాకపోతే మరి తప్పదండి, మరి మార్గాలు ఏదో ఒకటి మరి తప్పదు. ఆ మార్గం ఇష్టపడి మరి చేస్తున్నాడు. ఆ వృత్తి వారు చేయాలి కదండి. మరి ఏదో ఒకటి చేయకపోతే జాబులు పరంగా ఉంటే మరి జాబులు వస్తాయో రావండి ఒక క్లారిటీగా ఉందండి. అందుకని ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు. ఆ అన్యాన్ని, ఆ మేకల్ని సబ్స్క్రైబ్ చేసి ఎన్ని మేకలు ఉన్నాయో ఆడు చెప్తాడు. ఎన్ని ఉన్నాయి అన్య? మేకలు అయితే 290 అండి. ఆవులు అయితే 100 ఉన్నాయట అండి. ఇవి సెగం అన్నమాట. పూర్తిగా మేకలు అయితే అవి వేరే వాళ్ళు తీసుకెళ్ళారట, కాకపోతే కలిసిపోయారు, వేరే మంద కలిసిపోయారు ఆవులు మేకలు. అది అన్నమాట. ఇదిగో మన చూడండి, బీఈడి చేసాడు 1995లో. ఎలాగున్నాడు ఒకసారి చూడండి. కంప్లీట్ అయిందా? సరే ఫ్రెండ్స్, హాయ్, బాగుండండి. సరే అయితే ఇంతతో ముగిస్తున్నాను.